హీరో నాగ చైతన్య త్వరలో తండేల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కొంతకాలంగా ప్రొఫెషనల్ ఇంకా పర్సనల్ లైఫ్ లో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నారు నాగ చైతన్య. 2021లో సమంతతో విడాకులయ్యాయి. అలాగే కెరీర్ పరంగా కూడా వరుస ఫ్లాప్స్ తో ఇబ్బందులు కూడా పడుతున్నారు. నాగ చైతన్య నటించిన థ్యాంక్ యూ కస్టడీ డిజాస్టర్ అయింది. ఇదిలా ఉంటే నాగ చైతన్యకి సంబంధించిన న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్యకి ఒక స్టార్ హీరో కూతురు షాక్ ఇచ్చిందట. కోట్లు ఇచ్చినా అతనితో యాక్ట్ చేయనని చెప్పిందట. చైతన్య సినిమాలో నటించకూడదని డిసైడ్ చేసుకున్నారట. ఆవిడెవరూ కాదు, రీసెంట్ గా తమిళనాడు నుంచి వచ్చి అక్కడికంటే ఇక్కడ ఎక్కువ అవకాశాలు సంపాదిస్తూ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా దూసుకుపోతున్నటువంటి విలక్షణ నటిగా పేరు తెచ్చుకున్న వరలక్ష్మి శరత్ కుమార్. ఒకప్పటి స్టార్ హీరో శరత్ కుమార్ కూతురు అన్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా ఆమెకు ఎంగేజ్మెంట్ కూడా అయింది. అతను చూసేందుకు ఒక రెజ్లర్ లాగా ఉన్నారు, కానీ అతను ఒక గ్యాలరిస్ట్ అన్నటువంటి సంగతి తెలుస్తోంది. సో హీరోయిన్ గా తన కెరియర్ ని స్టార్ట్ చేసింది వరలక్ష్మి. విలన్ గా మస్తు పాపులర్ అయింది. అలాగే మరి హీరో విశాల్ తో సైతం రొమాన్స్ అట్టు పెళ్లి వరకు వెళ్ళింది, కానీ తర్వాత అది బెడ్స్ కొట్టింది. తెలుగులో తెనాలి రామకృష్ణ, బిఏబిఎల్, క్రాక్, వీరసింహారెడ్డి, యశోద లాంటి సినిమాల్లో లేడీ విలన్ గా అయితే పిచ్చ క్రేజ్ సంపాదించుకుంది. తాజాగా మన నాగ చైతన్య సినిమాలో ఆమెకు ఒక నెగిటివ్ షేడ్ ఉండే క్యారెక్టర్ ఆఫర్ వచ్చిందట, కానీ ఆమె దానికి రిజెక్ట్ చేసేసిందట. కారణం సమంత అని తెలుస్తోంది. ఎందుకో తెలుసా? సమంత అలాగే వరలక్ష్మి శరత్ కుమార్ ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. ఈ నేపథ్యంలో సమంతకు విడాకులు ఇచ్చినటువంటి ఆ వ్యక్తితో సినిమా చేయడానికి నాకు అవసరమే లేదని, కోట్లు ఇచ్చిన నాగ చైతన్య పక్కన అతని సినిమాలో నేను అస్సలు యాక్ట్ చేయనని ఆమె ఓపెన్ గానే చెప్పేసిందట. సో ఈ వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియదు, కానీ ఈ న్యూస్ మాత్రం ఈ మధ్య తెగ చక్కర్లు కొడుతోంది. సో నాగ చైతన్య సమంత డివోర్స్ తర్వాత ఎవరి పర్సనల్ లైఫ్ లో వాళ్ళైతే ఉన్నారు. సమంత అయితే తను సినిమాకి దూరంగా ఉన్నా ఎప్పుడూ ఆన్ స్క్రీన్ లో అంటే మనకి ఫోటోల్లో కనిపిస్తూనే ఉంది. మరింతగా గ్లామర్ సొగసుల్ని కురిపిస్తూ అందాలు ఆరబోస్తూ అసలు సమంతేనా అనిపించేలా డౌట్ పుట్టిస్తోంది. ఇక చైతన్య స్లోగా వెళ్లినా స్టడీగా వెళ్తూ తన కెరీర్ ని బిల్డ్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఇటీవల దూత అనే వెబ్ సిరీస్ తో వచ్చి భారీ హిట్ కొట్టిన చైతన్య ఇప్పుడు తాజాగా తండేల్ సినిమాతో ఎంతో చక్కగా మన ముందుకు రాబోతానికి సిద్ధమవుతున్నారు.